ఆత్మతేజరిల్లుమా అలంకరించుకొనుము పాపమంతా నోమో నేడు యేసు నీకు ఘనముగాను విందు చేసి నీను దలచి చేరవచ్చి కను నీ వెల్గులోనికే గుము మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించుకొనుము అంత వీరుమా హృదయమనేడు కుమారుడనైన మనష్షే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి. సెలోపెహాదు హేపెరు కుమారుడును గిలాదు మనుమడును మాకీరు మునిమనుమడునై ఉండెను. అతని కుమార్తెల పేర్లు మహలా, నోయ. స్వాస్యమును వాని కుమార్తెలకు చెందచేయవలెను. వానికి కుమార్తె లేని ఎడల వాని అమ్మదములకు వాని స్వాస్థ్యము ఇవ్వవలెను. వానికి అన్నదమ్ములు లేని ఎడల వాని భూస్వాస్యమును వాని తండ్రి అన్నదమ్ములకు ఇయ్యవలెను. వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబములో వానికి సమీపమైన జ్ఞాతికి వాని స్వాస్యము ఇయ్యవలెను. వాడు దాన్ని స్వాధీనపరచుకొనును. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇశ్రాయేలీయులకు విధింపబడిన కట్టడ. ఇంతటితో మొదటి పాదము సరి. ఈ బాలికల ఆదివారమునకై ఏర్పాటు చేయబడిన పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు. అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 7వ వచనం ప్రారంభం. మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించి తొలిమాయికి వచ్చి సహోదరుల్ని కుశలమడిగి వారి యొద్ద ఒక దినముంటిమి. మరునాడు మేము బయలుదేరి కైసరయకు వచ్చి 7గురిలో ఒకడును సువార్తికుడును అయిన ఫిలిప్పు ఇంట ప్రవేశించి అతని యొద్ద ఉంటిమి. కన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు అతనికి ఉండిరి. వారు ప్రవచించువారు. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు మా యొద్దకు వచ్చి పౌలుని అడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టుగల మనిషిని ఇలాగ బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట వినినప్పుడు మేమును అక్కడి వారును యెరూషలేమునకు వెళ్ళవద్దని అతని బతిమాలుకొంటిమి. గాని పౌలు, ఇదెందుకు? మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేదిరేలా? నేనైతే ప్రభు అయిన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పెను. అతడు ఒప్పుకొనందున మేము ప్రభు చిత్తము జరుగును గాక అని ఊరుకుంటిమి. ఈ మట్టుకు పత్రికా పాఠ్యభాగం సరి. ఓ దేవా వందనము, ఓ దేవా వందనము, ఓ దేవా వందనము. సంగమంతయు లేచి నిలబడి ఉండగా ఇది మనకు ఏర్పాటు చేయబడిన స్వార్థ పాఠ్యభాగము చదువుగా. బాలికల ఆదివారంకై ఏర్పాటు చేయబడిన 3వ పాఠముగా మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం నుండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం నుండి. ఆయన ఇంకనూ మాటలాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు, వారు చెప్పిన మాట లక్ష్యపెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి
పేతురు, యాకోబు సహోదరుడగు యోహాను అను వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానీయక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారినందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంటబెట్టుకొని ఆ చిన్నది పరుండియున్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టి తలీతాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయమొందిరి. జరిగినది ఎవరికిని తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పెను. ఇంతవరకు 3వ పాఠము సరి. ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు, ఓ క్రీస్తు స్తోత్రములు. మనందరం ఆ విధంగా నిలబడండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 692వ కీర్తన, సియోను పాటలు సంతోషమగును పాడుచు సియోను వెళ్ళుదాం అనేటువంటి సంగీతం పాడుకుంటూ దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. లోకాన శాశ్వతానందమేదియు లేదని చెప్పెను ప్రియుడేసు. లోకాన శాశ్వతానందమేదియు లేదని ప్రియుడేసు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. పొందవలేని లోకమునందు కొంతకాలమేనో శ్రమలు. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులై ఈ ధరలో. నిత్య నివాసములేదిలలో నా నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసములేదిలలో నా నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. మారను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానిమి. మారను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి ఉన్నానిమి. నీ రక్షకు
నీ రక్షకునకు యేసే నడుపును. సియోను పాటలు పాడుచు సియోను వెళ్ళుదము. ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, ఐగుప్తు ఆశలనన్నీయు విడచి రంగుగా యేసుని వెంబడించి, పాడైన కోరవు పాపంబు మాని విజయులై వీరాజల్లుడే. పాడైన కోరవు పాపంబు మాని విజయులై వీరాజల్లుడే. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునిసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునిసు. సంపూర్ణ కలసి పాడేదము ప్రభు యేసుదే. సియోను గీతము సంపూర్ణ కలసి పాడేదము ప్రభు యేసుదే. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. సియోను పాటలు సంతోషముగను పాడుచు సియోను వెళ్ళుదము. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. గడిచిన వారమంతయు కూడా దేవుడు మనలో మన కుటుంబాలను కాపాడి సంరక్షించి మరొక ఆదివారం దేవుని సన్నిధానంలో సంతోషముతో ఆరాధించేటువంటి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకిచ్చినటువంటి విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, దేవుడు చేసినటువంటి మేలులను తలపోసుకుంటూ, దేవుడు చేసిన కార్యాలను తలపోసుకుంటూ, మన పనుల్లో, ప్రయాణాల్లో, రాకపోకల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, చదువుల్లో, ప్రతి ఒక్క ఆటంకంలో, అవరోధములో, ప్రతి ఒక్క అనారోగ్యంలో కూడా దేవుడు మనకు తోడుగా ఉండి ఈ వారం అంతటిలో కూడా దేవుడు సహాయాన్ని దయచేసి మరొక నూతన ఆదివారాన్ని దేవుడు మన యొక్క జీవితాలు ఇచ్చి ఉన్నాడు. మరి ఈరోజు తన యొక్క వాక్యం చేత దేవుడు మనతో మాట్లాడలాగన, మన హృదయాలను దేవుడు ధైర్యపరిచేలాగన, బలపరిచేలాగన, ఒక నూతనమైనటువంటి ఆలోచనను నేటి సందేశము ద్వారా దేవుడు దయచేయలాగన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నత శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి యొక్క ఉదయకాల సమయంలో ఇప్పటి వరకు పాటల ద్వారా నేను మహిమపరిచి ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ యొక్క మాటలను వినడానికి మేము సిద్ధపడుతూ ఉండగా ఆ నోటి మాటలు మందరి హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారంగా యోగ్యంగా ఉండలాగా సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ చేరి వచ్చిన బిడ్డలు దీవించండి. అయ్యా, రావాల్సినటువంటి వారిని సకాలంలో నీ సన్నిధానానికి నడిపించమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు మా అందరికీ కూడా అనుగ్రహించి ఇవే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమె. దయచేసి కూర్చునండి. ఒకసారి చేరువచ్చిన సంఘం అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరొక ఆదివారం మరి దేవుని సన్నిధానంలో ఆయన గణపరిచేటువంటి భాగ్యాన్ని దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానాన్ని బట్టి మరి దేవునికి నిండు వందనాలు తెలియజేస్తూ ఉంటా ఉన్నాను. ఈ యొక్క ఆదివారము ప్రాముఖ్యంగా ప్రతి సంవత్సరము కూడా ఈ నవంబర్ నెలలో 3వ ఆదివారం లేదా 2వ ఆదివారం
ఈ ఆదివారాల్ని గర్ల్ చైల్డ్ సండేగా, బాలికల ఆదివారముగా మనము జ్ఞాపకం చేసుకోవడం, మరి జరుపుకోవడం అనేది మన యొక్క దక్షిణ ఇండియా సంఘంలో ఒక వరవడిగా మనం చూస్తూ ఉన్నాం. సో భారతదేశం లాంటి ఈ యొక్క పరిస్థితుల్లో, భారతదేశం లాంటి ఈ దేశంలో ప్రాముఖ్యంగా నిర్దినాన్న ఈ యొక్క భారతదేశంలో బాలికల పోషణ విషయంలో కావచ్చు, వారి చదువుల విషయంలో కావచ్చు, లేదా వారి పట్ల ప్రేమను చూపించేటువంటి విషయంలో కావచ్చు, వారి పట్ల కనికరాన్ని చూపించేటువంటి విషయంలో కావచ్చు, మరి ఒక వ్యత్యాసం అనేది బాలికలకు అలాగే బాలులకు, మగపిల్లవారికి ఆడపిల్లలకు చాలా వ్యత్యాసాలు నేటిదినాన్న మనం చూస్తూ ఉన్నాం. సామాజికంగాను, ఆర్థికంగాను, అలాగే విద్యాపరంగాను ప్రతి విషయంలో కూడా ఎక్కువ శాతము నేటిదినాన్న బాలికల పట్ల, మరి ఆ బిడ్డల పట్ల సరైనటువంటి రీతిలో మరి వారిని ప్రేమించేటువంటి విషయాలలో కూడా తారతమ్యాలు చూపిస్తున్నటువంటి సమాజంలో మరి నేటిదినాన్న మరి భారతదేశంలో మనం జీవిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారిని ఒక బలహీనులుగా చూస్తున్నటువంటి సమాజం నేటిదినాన్న వారికి ఒక విలువైనటువంటి స్థానాన్ని ఇవ్వలేనటువంటి పరిస్థితులు, వారిని గౌరవించలేనటువంటి పరిస్థితులు, వారి పట్ల తగినటువంటి ప్రేమను చూపించలేనటువంటి సందర్భాలు నేటిదినాన్న భారతదేశం లాంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి బిడ్డల మధ్య, ఇలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని బిడ్డలుగా ఆ బాలికల యొక్క విలువలను మనం ఏ రీతిగా గుర్తించేటువంటి వారిగా ఉండాలి. ఆడపిల్లల పట్ల, వారి యొక్క జీవితాల పట్ల దేవుని బిడ్డలుగా, దేవుని క్రైస్తవ కుటుంబాలుగా మనము ఏ స్థితిని, ఎటువంటి ప్రేమను, ఎటువంటి విలువలను వారికి ఇచ్చేటువంటి వారిగా ఉండాలి. దేవుడు బైబిల్ గ్రంథంలో బాలికల పట్ల చూపించినటువంటి ఆ విధానం ఏ స్థితిలో ఉంటా ఉన్నది, ఎటువంటి రీతిలో వారి పట్ల ప్రేమను చూపించినటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి కొన్ని విషయాలను మన నేటిదినాన్న ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను నేటిదినాన్న మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి సంఖ్యాకాండంలో 27వ అధ్యాయం మొదటి నుంచి 11 వచనాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు కొంతమంది యవ్వన బాలికలైనటువంటి వారు, సెలోపెహదు కుమార్తెలు అనేటువంటి మాటను అక్కడ మనం చదవడం ప్రారంభిస్తూ ఉన్నాం. కొంతమంది యవ్వన బాలికలు వారు తీసుకున్నటువంటి తెగువ అనేది, వారి జీవితంలో వారు తీసుకున్నటువంటి ఒక ధైర్యవంతమైనటువంటి నిర్ణయం అనేది మొత్తం ఇశ్రాయేలు రాజ్యంలోనే ఒక నూతనమైనటువంటి న్యాయాన్ని, ఒక నూతనమైనటువంటి ఆజ్ఞను, లేదా ఒక నూతనమైనటువంటి ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగాన్ని, ఇశ్రాయేలు రాజ్యాంగాన్ని సైతం దేవుడు మార్చివేసినటువంటి సందర్భం అనేది ఆ 27వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆనాటి దినాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీల దేశంలో లేదా యోధా సాంప్రదాయంలో పురుషులకు మాత్రమే ప్రాధాన్యత అనేది ఉండేది. ఎవరైనా తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఒకవేళ వారి కుమారులు ఉంటే వారికి ఆస్తి వెళ్తుంది. ఒకవేళ కుమారులు లేకపోతే వారి అన్నదమ్ముల పిల్లలకో, లేదా అక్క చెల్లెల పిల్లలకు, లేదా మిగతా అన్నదమ్ముల పిల్లలకో, లేదా అన్నదమ్ములకు కూడా పిల్లలు లేకపోతే, అన్నదమ్ములు కూడా లేకపోతే కనుక దగ్గర బంధువుల్లో ఎవరైతే పురుషుడు ఉన్నాడో వాడికి మాత్రమే ఆస్తి చెందాలి తప్ప స్త్రీకి ఎటువంటి హక్కు అనేది ఉండేది కాదు ఆనాటి దినాల్లో. సో అలాంటి సందర్భంలో ఈ సెలోపెహేదు కుమార్తెలు 5 కుమార్తెల యొక్క పేర్లను ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మహలా, నోహా, హోగ్లా, మిల్కా, తిర్జా అనేటువంటి పేర్లు. ఆ 5 పేర్ల యొక్క అర్థం ఏంటి అంటే, ఒక విధానంలో అందరి పేర్లకి చాలా దగ్గర సంబంధం వచ్చేటట్టు ఒక అర్థాన్ని పెడుతూ ఆ తండ్రి పెట్టాడు. ఆనందం లేదా సంతోషము అనేటువంటి అర్థాలు వస్తూ ఉంటాయి ఆ పేర్లన్నిటికీ కూడా. కానీ నిజానికి చెప్పాలంటే పేరుకు తగినటువంటి సంతోషం, పేరుకు తగినటువంటి ఆనందం 5 కుమార్తెల జీవితాల్లో లేదు. ఎందుకంటే తండ్రి చనిపోయాడు అనుకోకుండా సడన్గా ఆ గిలాదు సంతానానికి సంబంధించినటువంటి సెలోపెహాదు మరి ఒకానొక దినాన్న మరి చనిపోతాడు. ఆ చనిపోయిన తర్వాత అరణ్యములో చనిపోయిన తర్వాత, అయ్యా నా తండ్రి అరణ్యములో చనిపోయాడు, అతడు కోరాహు సమూహంలో లేనప్పటికీ కూడా దేవునికి విరోధంగా కూడినటువంటి సమూహంలో ఉండలేదు, కానీ తన పాపమును బట్టి చనిపోయాడు. నా తండ్రి ఏదో పాపం చేసి చనిపోయాడు. అయినప్పటికీ
ఆ తండ్రి చనిపోయిన తర్వాత కుమార్తెలుగా ఉన్నటువంటి మేము మా కుటుంబం యొక్క పౌరసత్వాన్ని, మా కుటుంబం యొక్క గౌరవాన్ని, మా కుటుంబం యొక్క ఘనతను తీసుకువెళ్ళడానికి మాకు అధికారం లేకుండా పోతా ఉంది, దయచేసి మాకు న్యాయం చేయండి అని ఎవరి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారంటే ధైర్యంతో మోషే దగ్గరకు, అలాగే ఎలియాజరు అనేటువంటి ఆ యాజకుని దగ్గరకు, యాజకుడైన ఎలియాజరు ఎదుటను, ప్రధానుల ఎదుటను, సర్వ సమాజము ఎదుటను ఏం చేస్తూ ఉన్నారంట, నిలబడ్డారు అన్నాడు దినాన్న. సో బాలికలు అనేటువంటి వారు ప్రాధాన్యత అనేటువంటిది, వారి యొక్క హక్కును వారు పొందుకోవడానికి ధైర్యంగా నిలవబడేటువంటి స్థితిని దేవుడు కల్పిస్తూ ఉన్నాడే తప్ప అధైర్యముతో కూడినటువంటి విధానాన్ని ఏ బాలికకు కూడా దేవుడు ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్క బాలుడు, ప్రతి ఒక్క బాలిక కూడా దేవుని చేత సృజించబడినటువంటి వాడే, దేవుని యొక్క స్వరూపములో, దేవుని పోలికలో నిర్మించబడినటువంటి వాడే ప్రతి ఒక్క బాలిక, ప్రతి ఒక్క బాలుడు కూడా. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ యోధ సాంప్రదాయంలో పురుష అధికారము కలిగినటువంటి, పురుష అహంకారము కలిగినటువంటి, లేదా ఆ పురుషులకు మాత్రమే ప్రాధాన్యతనిచ్చేటువంటి యోధా సాంప్రదాయంలో ఒక మోషే లాంటివంటి ఒక గొప్ప నాయకుడి ఎదుట, ఎలియాజరు లాంటి ఒక గొప్ప యాజకుడి ఎదుట, అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రధానులు సర్వ సమాజం ఎదుట నిలవబడి ఎన్నడూ లేనటువంటి హక్కును పొందుకోవడానికి 5 బాలికలు, ఆ యవ్వన బాలికలు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం అనేది, వారు చేసినటువంటి ఆ గొప్ప తెగువ అనేది ఒక కొత్త పద్ధతిని, ఒక కొత్త స్థితిని ఆ ఇశ్రాయేలు దేశంలో బాలికలుగా పుట్టినటువంటి వారికి మరి తీసుకొచ్చినటువంటి ఆ పరిస్థితులు నేటి దినాన్న మనం చూస్తూ ఉన్నాం. సో దేవుడు ఎప్పుడైతే దేవుని సన్నిధానంలో ఎప్పుడైతే వారు మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా మా పరిస్థితి ఇది, మా కుమారులు లేరు, నా తండ్రికి కుమారుల సంతానం అనేది లేదు, ఇలాంటి పరిస్థితుల మధ్యలో మా వంశం ఇదే స్థితిలో ఆగిపోవాలా, మా తండ్రి యొక్క వంశంలో నుండి ఆ పేరు మాసిపోవటం అనేది ఎంతవరకు సమంజసం, మేము కుమార్తెలమైనప్పటికీ కూడా మాకు కూడా స్వాస్యము కావాలి అని అడుగుతూ ఉన్నప్పుడు మోషే వారి కొరకు యెహోవా సన్నిధిని ఏం చేశాడంట, ప్రార్థన చేసాను. సో అప్పుడు యెహోవా మరి మోషేకు సెలవిస్తూ ఉన్నాడు. 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాడు, సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్యమును వారికి చెందచేయవలెను. ఇది వారికి మాత్రమే కాదు కానీ ఇశ్రాయేలీలలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఏ కుటుంబములు అయితే బాలికలు మాత్రమే ఉన్నారో, ఏ కుటుంబములు అయితే కుమార్తెలు మాత్రమే కలిగి ఉన్నారో వారికి కూడా ఇదే పరిస్థితిని, ఇదే న్యాయాన్ని మీరు తప్పనిసరిగా చేయాలి. ఇక నుంచి ఇది ఒక నూతన చట్టము అని ఆనాడు మోషేకు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, తెలియజేస్తూ ఉన్నాడు. ఆ బాలికలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆడపిల్లలు మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వెందుకు మాట్లాడేది, నువ్వేంటి మాట్లాడాల్సిన అవసరం నీకేంటి, నువ్వు ఆడదానివి కదా, నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు, నువ్వు అడిగే హక్కు లేదు అని ఆనాడు వారి యొక్క హక్కును కాలరాయలేదు మోషే. ఆ సర్వ సమాజం ఎదుట నిలవబడి వారికి ఎదురవుతున్నటువంటి బాధను, వారికి ఎదురవుతున్నటువంటి ఆవేదనను తెలియజేయాలని అనుకున్నప్పుడు నువ్వు రావడానికి వీల్లేదు అని ఆపివేయలేదు అక్కడ ఉన్నటువంటి ప్రజలైనా, యాజకుడైనా, ఎవరైనప్పటికీ కూడా. వారు పడుతున్నటువంటి ఎదుర్కోబోతున్నటువంటి ఇబ్బందిని వారి జీవితంలో వారి తెగువతో ఎప్పుడైతే ముందుకు వచ్చి చెప్పారో అది దేవుని దృష్టికి ఎలా కనపడిందంటే యుక్తముగా కనపడింది. సో న్యాయం అనేది లేదా సమానత్వం అనేది దేవుని దృష్టిలో పురుషులకైనా స్త్రీలకైనా ఒకటే అనేటువంటి భావన, అందరినీ సమానముగా చూడాలి అనేటువంటి భావన, గుర్తింపు అనేది స్త్రీలకైనా పురుషులకైనా ఒకే రీతిగా ఇవ్వాలి అనేటువంటి భావన దేవుని దృష్టిలో ఒక చక్కని రీతిలో మనకు కనబడుతూ ఉంది. సో వారికి విలువనిస్తూ ఉన్నాడు మోషే. వారు అడిగినటువంటి దాని కొరకు దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాడు మోషే. ఆఫ్టర్ ఆల్ ఆడపిల్లలు కదా, మీరు అడిగితే నేను చెయ్యాలా, లేదు మన సాంప్రదాయంలో ఇది లేదు, నువ్వు కొత్తగా వచ్చి ఒక నూతన పద్ధతిని తీసుకొస్తా ఉన్నావేంటి, నేను ఎందుకని అడగాలి దేవుణ్ణి, అడగాల్సిన పని లేదేమీ లేదు, మీ ఇంట్లో ఎవరో పురుషులు లేరు కాబట్టి, మీ ఇంట్లో ఎవరో అన్నయ్యలు లేరు కాబట్టి మీకు వారసత్వం రాదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పి సమాజం ఎదుట అవమానపరిచి పంపించవచ్చు ఆ బాలికల్ని. కానీ గుర్తింపునిచ్చాడు ఆనాడు మోషే, విలువనిచ్చాడు మోషే అన్నాడు తన దగ్గరకు వచ్చినటువంటి ఆ బాలికలకు. సో నేటి దినాన్న మన యొక్క కుటుంబాల్లో కూడా దేవుడు స్త్రీలను కూడా శక్తివంతమైనటువంటి స్థితులలో దేవుడు వాడుకున్నటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో అనేకమైనవి మనకు కనబడుతూ ఉన్నాయి.
దేవుడు అన్నడు ఎవరిని విలువ లేనటువంటి పరిస్థితులు అన్నడూ కూడా చూడలేదు. ఎవరికి ఇవ్వాల్సినటువంటి విలువ, ఎవరికి ఇవ్వాల్సినటువంటి గౌరవం, ఆ పరిస్థితులకు తగ్గట్టు, ఆ యొక్క సమయానికి తగ్గట్టు వారు అడిగినటువంటి విధానాల్లో దేవుడు వారిని నిలవబెట్టాడే తప్ప, దేవుడు వారికి సహాయం చేశాడే తప్ప, దేవుడు వారిని శక్తిమంతులుగా తీర్చిదిద్దాడే తప్ప ఎవరిని దేవుడు అన్నడూ కూడా విడిచిపెట్టలేదు. న్యాయాధిపతుల కాలంలో అనేక మంది బలవంతులైనటువంటి పురుషులు ఉన్నప్పటికీ కూడా దెబోరా లాంటి ఒక స్త్రీని దేవుడు తన కొరకు న్యాయాధిపతిగా, ఇశ్రాయేలీల కొరకు న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకొని ఒక నాయకత్వపు లక్షణాలను ఆ స్త్రీకి ఇచ్చి ఒక సమానత్వపు స్థితిని ఆనాడే మరి దేవుడు చూపించినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. భర్త చనిపోయాడు, కుమారులు చనిపోయారు, అందరూ చనిపోయినప్పటికీ కూడా రూతు అనేటువంటి ఒక అన్యురాలు తన అత్తను పోషించుకుంటూ తన కుటుంబాన్ని నిలవబెట్టుకుంటూ ఒక స్త్రీ ఏదైనా చేయగలుగుతుంది, ఒక బాలిక ఏదైనా చేయగలుగుతుంది అనేటువంటి ఆ పరిస్థితిని రూతు యొక్క జీవితం ద్వారా మరి ధైర్యంతో దేవుని మీద ఆధారపడితే దేవుడు వారి పరిస్థితులను మారుస్తాడు అనడానికి ఒక గొప్ప నిదర్శనంగా రూతు యొక్క జీవితాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీ ప్రజలు అరణ్య యాత్రలో లేదా ఐగుప్తు దేశం నుండి వారి యొక్క తలాంతనైతే ఇస్తాడు. దేవుడు ఎవరికి ఎటువంటి ఆలోచన అయితే అనుగ్రహించేటువంటి వాడిగా ఉంటాడు. దేవుడు ఎవరిని ఏ రీతిగా ఏర్పాటు చేసుకుంటాడో, ఎప్పుడు ఏ రీతిగా నడిపిస్తాడో ఎన్నడూ కూడా మనం ఊహించలేం. సో దేవుని పరిచర్యలో కూడా దేవుని కొరకు నిలవబడేటువంటి ఒక గొప్ప సాధనాలుగా, దేవుని యొక్క పరిచర్యలో ముందుకి నడిచేటువంటి ఒక చక్కని సాధనాలుగా మరి మన బిడ్డలను తప్పనిసరిగా మనం ముందుకి తీసుకువెళ్ళేటువంటి వారుగా ఉండాలి అనేది ఈ యొక్క అపోస్తలుల కార్యంలోని ఈ యొక్క కుమార్తెల యొక్క జీవితం నుంచి మరి దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఒకవేళ అంతమంది కుమార్తెలు ఉంటే ఒకరినైనా దేవుని సేవకు, దేవుని యొక్క పరిచర్య కొరకు సమర్పించాలి అనేటువంటి ఆలోచన మనం తప్పనిసరిగా మన జీవితాల్లో కలిగి ఉండాలి అనేది దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి రెండవ విషయంగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు ఈరోజు మనం చదువుకున్నటువంటి యొక్క మార్కు సువార్త 5వ అధ్యాయంలో తన కుమార్తె మరణకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయినప్పుడు ఆ సమాజ మందిరపు అధికారి యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉన్నాడంట, వేదన చెందుతూ ఉన్నాడు. కుమార్తెలను బతికించాలి, బాలికల యొక్క ప్రాణాలకు విలువను ఇవ్వాలి అనేటువంటి ఒక గొప్ప సంస్కృతిని లేదా ఒక గొప్ప విషయాన్ని ఈ యొక్క మార్కు సువార్త ఈ యొక్క అధ్యాయం అనేది మనం తెలియజేస్తూ ఉన్నది. భారతదేశం లాంటి ఇటువంటి ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో బాలికలైనటువంటి వాళ్ళు అనేకమైనటువంటి సవాళ్ళు ఎదుర్కొంటూ, వివక్షను ఎదుర్కొంటూ, కడుపులో ఉండగానే వారు స్కానింగ్ చేసినప్పుడే ఇది బాలిక అని తెలియగానే కడుపులోనే చంపేయండి అనేటువంటి ఒక వివక్షను ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో ఈ యొక్క పాఠం అనేది ఈ సమాజ మందిరపు అధికారి తన కుమార్తె కొరకు చేస్తున్నటువంటి పోరాటం, ఆ కుమార్తె యొక్క ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆయన పడుతున్నటువంటి ఆ గొప్ప బాధ, వేదన అనేది భారతదేశం లాంటి ఈ యొక్క పరిస్థితుల్లో బాలికల యొక్క ప్రాణాలకు విలువను తప్పనిసరిగా ఇచ్చేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి గొప్ప పాఠాన్ని ఈ యొక్క యాయీరు కుమార్తె కథ ద్వారా ఈ యొక్క విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. భారతదేశంలో ఎక్కడ చూసినప్పటికీ కూడా నేటికి కూడా ఆడపిల్లల పట్ల, ఆడ శిశువుల పట్ల గర్భంలో ఉండగానే, పిండముగా ఉండగానే వారి పట్ల కఠినమైనటువంటి స్థితిని, కఠినమైనటువంటి ఆలోచనను చూపిస్తున్నటువంటి కుటుంబాలు, చూపిస్తున్నటువంటి తల్లిదండ్రులు నేటి దినాన సమాజంలో చాలామంది కనబడుతూ ఉన్నారు. ఎవరు లేక కొంతమంది బాధపడుతూ ఉంటే, ఒక కుమారుడో కుమార్తె పుడితే చాలే అని వేదనతో ఉంటే, అసలు కనీసం ఎవరు లేనటువంటి వారు ఏమీ లేదు అనేటువంటి బాధలో ఉంటే, కుమార్తెలు కలిగారని, కుమార్తెలు పుట్టారు అని వారి ప్రాణాలను తీసేస్తున్నటువంటి కుటుంబాలు నేటి దినాన్న అనేక మందిని చూస్తూ ఉంటాం. పుట్టింది కుమార్తె అని తెలియగానే అదే హాస్పిటల్లో ఆ బాత్రూంలోనో, మురికిదొడ్లలోనో లేదా వెనకాలో పడేసి, పసికందులను పడేసి వెళ్ళిపోతున్నటువంటి క్రూరులైనటువంటి తల్లిదండ్రులను నేటి దినాన్న సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. సో బిడ్డలను సంరక్షించేటువంటి వారిగా ఉండాలి, వారి ప్రాణాలకు విలువనిచ్చేటువంటి వారిగా ఉండాలి. దేవుడిచ్చేటువంటి బహుమానం గర్భఫలము అనేది, అది కుమార్తెనివ్వాలా కుమారునివ్వాలా అనేది నీ ఇష్టమో నా ఇష్టమో కాదు.
మన అమ్మా నాన్న ఇష్టమో, అత్తగారు మామగారు ఇష్టమో కాదు, అది ఎవరిష్టం? దేవుని ఇష్టం. ప్రతి ఒక్క కుటుంబంలో హిందూ సాంప్రదాయంలో కుమార్తెలు బాలికల్ని లక్ష్మీదేవి అని పిలుస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఇంటికి. కాదు, ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్టు అనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటారు. కానీ అలాంటి పిలుచుకునేటువంటి ఒక లక్ష్మీదేవత అంటే ఒక దేవతతో సమానంగా చూసేటువంటి హిందూ సాంప్రదాయంలో కూడా కుమార్తెల పట్ల వివక్ష అనేది ఏమాత్రం తక్కువలో లేనేలేదు. కానీ ఈ చిన్న పాఠము అనేది తన సమాజ మందిరపు అధికారి క్రీస్తు దగ్గర ప్రాధేయపడతా ఉన్నాడు, అయ్యా నా కుమార్తెను దయచేసి రక్షించు అని. అందరూ చెప్తా ఉన్నారు, మీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది, నీ బిడ్డ ఆల్రెడీ చనిపోయింది అని చెప్పినప్పటికీ కూడా ప్రాధేయపడతా ఉన్నాడు, అయ్యా దయచేసి నా కుమార్తెను బ్రతికించు. కుమార్తె యొక్క ప్రాణానికి విలువనిస్తున్నటువంటి తండ్రిగా, ఆ కుమార్తె యొక్క ప్రాణాన్ని కాపాడడానికి ప్రాధేయపడుతున్నటువంటి తండ్రిగా ఎంతగానో ఆ యొక్క తండ్రి యొక్క జీవితం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి క్రీస్తు తన యొక్క దయను ఆ కుమార్తె పట్ల చూపిస్తూ ఉన్నాడు, తన ప్రేమను ఆ కుమార్తె పట్ల చూపిస్తూ ఉన్నాడు. అటువంటి పురుష ఆధిక్యత కలిగినటువంటి సమాజంలో చనిపోయింది కుమార్తె కదా, కుమారుడు కాదు కదా, వారసుడు కాదు కదా, వదిలే అనేటువంటి ఆలోచన లేదు. అందరూ చనిపోయారని చెప్తున్నప్పటికీ ఆయన మాత్రం వెళ్ళిన తర్వాత చెప్తా ఉన్నాడు, అమ్మ నీవు లేవు, తల్లి తాకుమి అని చెప్తా ఉన్నాడు. అమ్మ నువ్వు లేచి నిలవబడు అని ఆమెను లేపుతున్నటువంటి విధానం, ఆమెను పైకి లేపినటువంటి పరిస్థితి నేటిదినాన్న మనం చూస్తూ ఉంటాం. సో ప్రతి ఒక్క కుమార్తె యొక్క ప్రాణానికి విలువనిచ్చేటువంటి వారిగా ఉండాలి, వారిని సంరక్షించేటువంటి వారిగా ఉండాలి, వారిని తప్పనిసరిగా కాపాడుకునేటువంటి వారిగా తప్పనిసరిగా ఉంటూ ఉండాలి. అంచేత భారతదేశంలో పురుషుల యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది, స్త్రీల యొక్క బాలికల యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. ఇదే వివక్ష, ఇదే విధానము, ఇదే సంరక్షణ లేనటువంటి జీవితము, ఇదే బాధ్యత లేనటువంటి జీవితం ఆ కుమార్తెల పట్ల కలిగి జీవిస్తూ ఉంటే చివరికి పురుషుడే మాత్రమే నిలవబడాలి, పురుషుడు మాత్రమే ఉండాలి అనేటువంటి ఆలోచనలోనికి వెళ్ళిపోతే సృష్టి యొక్క ధర్మం అనేది మధ్యలోనే నాశనం అయిపోయేదిగా ఉంటుంది. స్త్రీ లేకుండా, స్త్రీ యొక్క జీవితం లేకుండా, బిడ్డలు బాలికలు అనేటువంటి వారు లేకుండా, బాలికల యొక్క జీవితానికి సరైనటువంటి సంరక్షణ అనేది లేకుండా, వారికి ప్రాణాలకు విలువ లేకుండా ఒకవేళ ఈరోజు మనం ప్రవర్తిస్తూ ఉంటే కనుక, ఈరోజు మనము ఒక బాలిక పట్ల, మనము మన కుమార్తె పట్ల, మనము మన యొక్క ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ కుమార్తె అని తెలియగానే ఆమె పట్ల చూపిస్తున్నటువంటి వివక్ష రేపటి దినాన్న మన తరువాతి తరములో మన యొక్క కుటుంబంలో అదే తప్పనిసరిగా ఎదురయ్యేదిగా ఉండవచ్చు. సో తప్పనిసరిగా వారిని గౌరవించేటువంటి వారుగా ఉండాలి, ప్రతి ఒక్క బాలికను జీవింపజేసేటువంటి వారుగా ఉండాలి, వారి ప్రాణాలకు విలువనిచ్చేటువంటి వారుగా ఉండాలి, వారిని ప్రోత్సహించేటువంటి వారుగా, వారిని ధైర్యపరిచేటువంటి వారుగా ఉండాలి. కానీ ఎన్నడూ కూడా వారిని సంరక్షణను కోల్పోయి భయముతో ఒక బాలిక మన యొక్క కుటుంబాలలో జీవించేటువంటి పరిస్థితి అన్నడూ కూడా మనము తీసుకొచ్చేటువంటి వారుగా ఉండకూడదు. సో దేవుడు సమానత్వాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఒక సామాజిక వివక్ష నుంచి ఒక సామాజికమైనటువంటి మార్పును మరి దేవుడు ఆ కుమార్తెను లేవనెత్తడం ద్వారా మరి దేవుడు బాలికలను సంరక్షించాలి అనేటువంటి ఆ గొప్ప పాఠాన్ని ఈ ఆరియూరు కుమార్తె యొక్క జీవితం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఇక్కడ చదువుకున్నటువంటి 3 పాఠ్యభాగాల్లో కూడా సెలోపేద కుమార్తెలకు గౌరవాన్ని ఇచ్చారు ఆనాటి సమాజం, ఇశ్రాయేలు సమాజం. తెగువతో, ధైర్యంతో నా తండ్రి యొక్క ఆస్తి నాకు కావాలి, నా వెనకాల ఎవరూ లేరు అని అడిగినప్పుడు వారికి గౌరవాన్ని ఇచ్చింది ఇశ్రాయేలు సమాజం. మోషే గౌరవించాడు, ఎలియాజరు గౌరవించాడు, అక్కడ ఉన్న పెద్దల సమాజం అంతా కూడా గౌరవించింది, విలువనిచ్చింది. ఆనాడు ఆ విలువను దేవుడు కూడా ఇచ్చాడు, వారి ద్వారా ఒక నూతన మార్పును తీసుకొచ్చాడు. రెండోది, ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉన్నారు, 4 కూడా దేవుని యొక్క పరిచర్యలో ముందుకు వెళ్తూ ఉన్నారు. నేనుంటే చాలు, ఎందుకులే అనేటువంటి నా తండ్రి దేవుని పరిచర్యలో ఉన్నాడు కదా, నేనెందుకు దేవుని పరిచర్యలో ఉన్నటువంటి ఆలోచన లేదు. సమానత్వాన్ని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. దేవుని పరిచర్యలో ఒక దెబోరా లాంటి స్త్రీని కావచ్చు, ఒక హుల్దా లాంటి స్త్రీని కావచ్చు, ఒక మిరియాము లాంటి స్త్రీని కావచ్చు, ఒక మరియమ్మ లాంటి ఒక కన్యకను కావచ్చు, దేవుని పరిచర్యలో దేవుని కొరకు బలంగా వాడుకున్నాడే తప్ప నువ్వు స్త్రీవు కదా, ఒక బాలికవు కదా, ఒక స్థితిని దేవుడు అన్నాడు కూడా, ఆ అసమానత్వాన్ని దేవుడు అన్నాడు కూడా చూపించలేదు. మూడవది, బాలిక యొక్క ప్రాణానికి తప్పనిసరిగా విలువనిచ్చేటువంటి వారుగా ఉండాలి, కుటుంబంలో సంరక్షించేటువంటి వారుగా ఉండాలి. పుట్టేది కుమార్తె అని ముందుగానే తెలుసుకొని వారి గర్భంలో ఉండగానే వారిని నాశనం చేయాలనేటువంటి ఆలోచన,
లేదా ఆ కుమార్తెలను రోడ్ల మీద వదిలివేసేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఇటువంటి సంస్కృతిలో మన కుటుంబాల్లో క్రైస్తవ కుటుంబాలుగా అది బిడ్డ కుమార్తె అయినా కుమారుడైనా దేవుడిచ్చినటువంటి బహుమానమని వారిని సంరక్షించేటువంటి వారుగా వారి ప్రాణాలను కాపాడేటువంటి వారుగా మనం ఎప్పుడైతే ఉండగలుగుతాం, దేవుడు తప్పనిసరిగా మన యొక్క కుటుంబాలలో కూడా మనకిచ్చినటువంటి ఆ కుమార్తెలను ఒక దెబోరా లాంటి ఒక గొప్ప న్యాయాధిపతులుగా, లేదా సెలోపెహాదు కుమార్తెల వంటి ఒక ధైర్యం కలిగినటువంటి కుమార్తెలుగా, మరియమ్మ వలె దేవుని కొరకు తమ జీవితాలను అర్పించేటువంటి ఆ గొప్ప పరిస్థితులను దేవుడు ఇచ్చేటువంటి వాడుగా ఉంటాడు. దేవుడు గణపరిచేటువంటి వాడుగా ఉంటాడు. ఇంకనూ రానున్నటువంటి దినాల్లో దేవుడు ఉన్నతమైనటువంటి స్థానాలను దేవుడికి ఇచ్చేటువంటి వాడు, దేవుడు వారికి ఇచ్చేటువంటి వాడుగా ఉండగలుగుతాడు. పుట్టినప్పుడు బాధపడతామేమో కానీ పెరిగే కొద్దీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఎందులో అయినా, ఏ పరీక్షల్లో అయినా, ఏ ఎగ్జామ్స్లో అయినా, ఏ ఉద్యోగాల్లో అయినా ఎవరికి ఎక్కువ వస్తాయంటే బాలికలే ఉంటారు. ప్రతి దాంట్లో ఆడపిల్లలే ఉంటారు. ప్రతి దాంట్లోనూ కూడా ఉన్నతమైన స్థానాల్లో, మొదటి ర్యాంకుల్లో, సెకండ్ ర్యాంకుల్లో, బాగా ఉన్నతమైన పరిస్థితుల్లో ఆడపిల్లలే కనపడుతూ ఉన్నారు. సో చదువుల వరకు వెళ్తున్నటువంటి వారు ఆ తర్వాతి స్థానాలను ఎందుకు పొందలేకపోతూ ఉన్నారంటే వారికి ప్రాధాన్యతనివ్వలేకపోతూ ఉన్నాయి చాలా కుటుంబాలు, వారికి విలువనివ్వలేకపోతూ ఉన్నాయి చాలా కుటుంబాలు, వారికి ప్రోత్సహించలేకపోతూ ఉన్నాయి చాలా కుటుంబాలు. కానీ మనం ప్రోత్సహించగలిగితే, మనం వారికి విలువనివ్వగలిగితే, మనం వారికి గౌరవాన్ని ఇవ్వగలిగితే వారు కూడా ఇంకనూ ఉన్నతమైన స్థానాల్లోనికి వెళ్ళి దేవుని నామమును మహిమపరిచేటువంటి వారుగా ఉండగలుగుతారు. మనం సహాయం చేశాడు. అనేకమైనటువంటి ఆటంకాలు నేను ఎదుర్కొన్నాను, అనేకమైనటువంటి ఇబ్బందులు నేను ఎదుర్కొన్నాను. ఆ ఇబ్బందుల్లో దేవుని మీద నేను ఆధారపడ్డాను. దేవుడే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఓన్లీ బికాజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే ఒక మాట చెప్పింది. సో ఎంత గొప్ప ధన్యత అది. మరి దేవుడు మన బిడ్డలను ఆ స్థితిలో ఉంచితే, మరి అటువంటి పరిస్థితులను దేవుడు మన కుమార్తెలకు దయచేయాలి. మన బిడ్డలను దేవుడు ఇంకా ఉన్నతమైన స్థానంలో ఆశీర్వదించాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, మరి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కుమార్తెను దేవుడు ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టాలని మనస్ఫూర్తిగా ఆ దేవాది దేవుడిని కోరుతా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన వెనుకలు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మౌనతర శ్రేష్టమైన మనకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను దేవా. ఒకసారి నేను యొక్క ఉదయకాల సమయంలో నీ యొక్క మాటల చేత మాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. బాలికలను వారికి విలువనిచ్చి, వారిని గౌరవించి, నేను వారిని ప్రోత్సహించేటువంటి వారిగా ఉండాలి అనేటువంటి చక్కని అంశాన్ని మాకు తెలియజేసి ఉన్నాం. భారతదేశం లాంటి ఈ సంస్కృతిలో బాలికలను, కుమార్తెలను తగ్గింపు స్వభావంతో వారిని చూస్తున్నటువంటి వారి సామర్థ్యాన్ని నేను లెక్క చేయనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి భారతదేశంలో మరి సెలోపెహాదు కుమార్తెల వలె నేను ధైర్యంగా నిలవబడినప్పుడు, వారి విశ్వాసముతో నీ సన్నిధానంలో నేను అడిగినప్పుడు, నేను వారి యొక్క విశ్వాసం, వారి దెకువ, వారి ధైర్యం ఇశ్రాయేలీల యొక్క చట్టాన్ని నేను మార్చివేసినటువంటి గొప్ప కుమార్తెలుగా, ఆ కుమార్తెల తెగువను, ఆ శక్తిని మేము చూస్తూ ఉంటా ఉన్నాం. సమాజం మార్చబడుతుంది బాలికలు తెగువతో ముందుకు నడిచినప్పుడు అని నేను వారి కుమార్తెల యొక్క జీవితం ద్వారా మేము చూస్తా ఉన్నాం. ఆనాటి సమాజం వారిని గౌరవించింది, ఆనాటి సమాజం వారి యొక్క మాటకు విలువనిచ్చింది తప్ప వారిని నేను చిన్న చూపు చూడలేదు. ఆనాటి దినాన్న మన నేటి దినాల్లో మా కుటుంబాల్లో కావచ్చు, మా సమాజంలో కావచ్చు, బాలికల పట్ల అటువంటి చిన్న చూపుతో కూడినటువంటి ఆలోచన కాదు, కానీ వారిని ప్రోత్సాహపరిచేటువంటి వారుగా, వారికి చెందాల్సినటువంటి హక్కులను నేను వారికి అందించేటువంటి వారుగా, వారిని గౌరవించేటువంటి వారుగా నేటి దినాన్న ఉండడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఫిలిప్పీ యొక్క కుమార్తెలు నేను అందరూ కూడా దేవుని పరిచర్యలో ముందుకు కొనసాగి దేవుని కొరకు నేను ప్రవచించేటువంటి కుమార్తెలుగా ఉంటా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క బాలిక, ప్రతి ఒక్క కుమార్తె కూడా నన్ను దేవుని కొరకు నేను అటువంటి రీతిలో పరిచర్యను కొనసాగించేటువంటి వారుగా, దేవుని సన్నిధానంలో ప్రార్థించేటువంటి వారుగా, దేవుని సన్నిధానంలో నన్ను సువార్తను ప్రకటించేటువంటి వారుగా, దేవుని కొరకు నన్ను గొప్ప కార్యాలు చేసినటువంటి దెబోరా వంటి నన్ను స్త్రీల వలె, లిదియా వంటి స్త్రీల వలె, ప్రిస్కిల్లా వంటి కుమార్తెల వలె కుమార్తెలు నీ కొరకు, నీ పరిచర్యలో నన్ను బలముగా వాడబడేటువంటి వారు ఉండడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక మార్కు సువార్తలో మేము చదివినటువంటి రీతిలో తన యాయూరి కుమార్తె నన్ను జబ్బుపడి మరణించినప్పుడు తన కుమార్తె ప్రాణాన్ని కాపాడుకోవడానికి నేను ఎంతగా అయితే నన్ను తండ్రి బాధపడుతూ ఉన్నాడు. నేటి దినాన్న బాలికల యొక్క ప్రాణాలకు కూడా విలువనిచ్చేటువంటి వారుగా ప్రతి ఒక్క తండ్రి, ప్రతి ఒక్క తల్లి, సమాజం ఉండడానికి సహాయాన్ని దయచేయండి. వారిని సంరక్షించేటువంటి వారుగా ఉండాలి. నేను వారిని పాడు చేసేటువంటి వారుగా, వారిని బాధ పెట్టేటువంటి వారుగా, నేను కడుపులో పిండముగా ఉన్నప్పుడే అది బాలిక అని తెలియగానే
చంపివేయడానికి కూడా వెనకాడినటువంటి క్రూరత్వంతో కూడినటువంటి తల్లిదండ్రుల యొక్క మనసులను మీరు మార్చి వారిని సంరక్షించేటువంటి స్థితిని, వారి యొక్క ప్రాణాలను నన్ను విలువనిచ్చేటువంటి ప్రాధాన్యతనిచ్చేటువంటి స్థితిని యొక్క దేశంలో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాలికను కూడా మీరు దీవించండి. వారి చదువుల్లో, వారి ఉద్యోగాల్లో నన్ను నిరంతరము మీరు తోడుగా ఉండి ఇంకా ఉన్నతమైనటువంటి స్థానాల్లోనికి నన్ను వారిని మీరు నడిపించి నీ మహిమ చేత నింపమని, నీవే ఘనపరచమని, బలపరచమని, దీవించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ఒకసారి చేరువచ్చిన సంఘమందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు. అభివృద్ధి కానుకలు సరిపల్లి రవి గారు 2500 రూపాయలు వారి దేవాలయం యొక్క అభివృద్ధి నిమిత్తం వారు కానుకనిచ్చి ఉన్నారు. వారికి, వారి కుటుంబానికి సంఘమందరి పక్షంగా ప్రత్యేకమైన వందనాలు, దేవుని యొక్క దీవెనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మన మధ్యన మరి ఒక కుటుంబము మరి చాలా దూర ప్రాంతం నుంచి కడప జిల్లా నుంచి మరి వారు వచ్చి ఉన్నారు. ఒకసారి లేచి నిలబడండి. మరి ఆవిడ పేరు లక్ష్మయ్య రత్తమ్మ గారి యొక్క కుమారుడు. మరి వారి యొక్క కుమారుడికి మరి బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతూ ఉన్నాడు. మరి ఆ కుమారుడికి బ్రెయిన్ ట్యూమర్ ఉండడం వల్ల ఆ బిడ్డను కాపాడుకోవడానికి నెలకు దాదాపు 10,300 రూపాయలతో ఒక ఇంజెక్షన్ చేయించాలంట ప్రతి నెల. సో నెలకి దాదాపు 30,000 హాస్పిటల్ బిల్లు కూడా అవుతూ ఉన్నది. మరి చాలా చర్చెస్లో మరి వాళ్ళు వెళ్ళడం, ముఖ్యంగా మన యొక్క సిఎస్ఐ సంఘాలలో సెయింట్ పాల్ బాసిలికా, ఏలూరు క్రైస్ట్ చర్చ్, ఇలా అన్ని సంఘాలకు వెళ్ళారు. మరి మన యొక్క సంఘము గురించి కూడా మరి సేవకులు తెలియజేసిన విధానాన్ని బట్టి మరి వారి కుటుంబానికి, వారి బిడ్డ యొక్క ఆరోగ్యం నిమిత్తం మరి సహాయాన్ని కోరుతూ మరి వారు మరి రావడం జరిగింది. మరి ప్రార్థన అనంతరం వాళ్ళు మరి బయట ఉంటారు, బయట కవర్స్ ఉన్నాయి. అలాగే ఒకవేళ ఎవరైనా గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయాలన్నప్పటికీ కూడా మరి సాయం చేయదలిచినటువంటి వారు మరి ఆ కవర్స్ ఒకసారి తీసుకొని, ఈ వారం వచ్చేవారు, ఇప్పుడు ఇచ్చేయాలి వెంటనే. సో ఆ కవర్స్ తీసుకొని అందులో పెట్టి మీరు పంపించవలసిందిగా ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరి చాలా పేద కుటుంబం, దయచేసి మరి మనం చేసేటువంటి చిన్న సహాయమైనా ఆ కుటుంబానికి మరి మేలుకరంగా ఉంటుంది, మనకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా గమనించి మీ వంతు సహకారాన్ని మరి వారికి, ఆ కుమారుడికి అందించవలసిందిగా, అలాగే ఆ కుమారుడు రవికుమార్ మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే రేపు 22వ తారీఖు అనగా శనివారం ఉదయం 10:30 గంటలకు మన సంఘ సభ్యులు కలపర్తి విజయ్ కిషోర్ గారు, ఎస్తేర్ రాణి గారి యొక్క ఏకైక కుమార్తెకు మరి నూతన వస్త్ర బహుకరణ చేస్తూ ఉన్నారు. మరి సంఘం అందరికీ కూడా వారి ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నారు. రేపు 22వ తారీఖు శనివారం ఉదయం 10:30 గంటలకు వారి యొక్క గృహంలో మరి ఆ కృతజ్ఞత ప్రార్థన, అలాగే అనంతరం ప్రేమ విందు కూడా ఉంటుంది. కాబట్టి సంఘమంతా కూడా గమనించి మీరు అందరూ కూడా అందులో పాల్పంపులు పొందవలసిందిగా, మీ యొక్క సహాయ సహకారాలు, మీ యొక్క ప్రార్థనా సహకారాన్ని అందించవలసిందిగా వారు కోరుతూ ఉన్నారు. కాబట్టి విజయ్ కిషోర్ గారు, ఎస్తేర్ రాణి గారి యొక్క గృహంలో రేపు 22వ తారీఖు ఉదయం ప్రార్థనా కూడిక, ప్రేమ విందు ఉంటుంది. అందరూ కూడా మరి పాలు పంపులు పొందవలసిందిగా ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేద్దాం. మీ యొక్క కుటుంబాల నిమిత్తం, అలాగే కానుకలను ఇచ్చినటువంటి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మౌనతర శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. సరిపల్లి రవి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలు మీరు ప్రేమించి ఆశీర్వదించి వారి కుటుంబంలో మీరు చేసిన మేలును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ తీసుకొచ్చినటువంటి కానుకను మీరు ఆశీర్వదించండి. ఇచ్చిన దానికంటే 100 ప్రతిఫలాలు, రెట్టింపైనటువంటి దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా మీరు దయచేయండి. ఆ గృహంలో ఉన్నటువంటి అవసరతలు, ఆర్థిక అవసరతలన్నింటినీ కూడా తీర్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి, మా మధ్యకు వచ్చినటువంటి లక్ష్మయ్య రత్నమ్మ గారి యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని మీరు దీవించండి, వారి కుమారుని మీరు దీవించండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం మీరు దయచేయండి. మా సంఘం నుంచి
వీలైనంత సహాయము నా కుటుంబం పొందుకోవడానికి సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే తండ్రి నాయన విజయ్ కిషోర్ గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబాన్ని ప్రేమించి వారి కుటుంబంలో నేను చేసిన మేలును బట్టి వందనాలు. రేపు 22వ తారీఖు జరిగేటువంటి ప్రార్థనా కూడికలో మీరు తోడుగా ఉండి నీ నామానికి మహిమకరంగా, ఆ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా నేను ఈ ఆరాధన వారి యొక్క గృహంలో జరిగేటువంటి ఆ కృతజ్ఞత ప్రార్థన జరుగులాగా సహాయాన్ని దయచేయమని, బలహీనతలతో అనేక మంది ఉంటా ఉన్నారు, వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యాలతో నింపి నడిపించి కాపాడమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అనంతరము లేచి నిలబడి నైసియా విశ్వాస సూత్రాన్ని ఒప్పుకుందాం. పరలోక భూలోకములకును దృశ్య అదృశ్యములైన అన్నిటికీ సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన ఒక్కడే దేవుడు నమ్ముచున్నాను. దేవుని అద్వితీయ కుమారుడును ఒకడే ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఆయన అన్ని లోకముల కన్నా ముందు తన తండ్రి నుండి జన్మించిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, నిజమైన దేవుని నుండి నిజమైన దేవుడును, సృజింపబడక జన్మించిన వాడును, తండ్రితో ఏకత్వం గలవాడనై ఉన్నాడు. సమస్తమును ఆయన మూలముగా కలిగను. ఆయన మనుష్యులమైన మన కొరకును మన రక్షణ కొరకును పరలోకము నుండి దిగి వచ్చి పరిశుద్ధాత్మ వలన కన్యగు మరియందు శరీరధారి అయి మనుష్యుడాయి. ఆయన మన కొరకు పొంతి పిలాతు కాలమందు సిలువ వేయబడెను. ఆయన బాధపడి పాదపెట్టబడెను. లేఖముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచి పరలోకమునకెక్కి తండ్రి కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు మహిమతో తిరిగి వచ్చెను. ఆయన రాజ్యమునకు అంతము లేదు. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. ఆయన ప్రభువును జీవమిచ్చువాడును, తండ్రి నుండి కుమారు నుండి బయలుదేరువాడును, తండ్రితోనూ కుమారునితో కూడా ఆరాధింపబడి మహిమ పొందువాడును, ప్రవక్తల ద్వారా పలికిన వాడనై ఉన్నాడు. మరియు సార్వత్రికమును అపోస్తలికమునైన ఒకటే పరిశుద్ధ సంఘమును నమ్ముచున్నాను. పాప విమోచన కొరకైన ఒకటే బాప్తిస్మమును ఒప్పుకొనుచున్నాను. మృతుల పునరుద్ధానం కొరకును రాబో యుగం యొక్క జీవము కొరకును ఎదురు చూచున్నాము. ఆమేన్. అనంతరం ఆ విధంగా నిలబడి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకము నుంచి 575వ కీర్తన, నీ ధనము నీ గణము ప్రభు యేసుదే అనేటువంటి కీర్తన పాడుకుంటూ 578వ కీర్తన పాడుకుంటూ మన యొక్క కానుకలను దేవునికి అర్పించుకుందాం. మొదటి పాఠం, రెండవ పాఠం చదివిన వాళ్ళు ముందుకు రండి. నీ ధనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయా వెనుదీతువా ఘనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయా వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా, యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాథుండు నీకీయగా, మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుడ్డలు నీకు దయచేయగా, పాడి పంటలు ప్రభు నీకీయగా, కూడు గుడ్డలు నీ తొలగించి పలు బాధ భరితాములు కలిగి
హేతువా. అర్పించబడిన కానుకల నిమిత్తం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ ప్రియ కుమారుని రక్తము ద్వారా నీ కృపా సింహాసమునకు ఒక నూతన సజీవ మార్గమును మా కొరకు ప్రతిష్ఠించి ఉన్నావు కదా. మేము అయోగ్యులమైనను ఆ నీ కుమారుని ద్వారా నీ యొద్దకు వచ్చున్నాం. మమ్మను ఈ మార్పణను అంగీకరించి నీ మహిమ కొరకు ఉపయోగించుకొనమని వినయముతో బతిమాలుకొనుచున్నాం. భూమి ఆకాశములందుండు సమస్తమును నీవి, నీ దానిలో నుండి మేము నీకు ఇచ్చుచున్నాము. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. పైనుండి వచ్చే సమాధానము కొరకును మన ఆత్మల రక్షణ కొరకును ప్రభువును ప్రార్థించుదము. లోకమంతటి సమాధానము కొరకును దేవుని యొక్క పరిశుద్ధ సంఘముల క్షేమము కొరకును వాటి ఐక్యత కొరకును ప్రభువును ప్రార్థించుదము. మన అధ్యక్షులందరి కొరకును ఇతర సంఘ సేవకులందరి కొరకును, ముఖ్యముగా మోస్ట్ రెవరెండ్ రూబెన్ మార్క్ తండ్రి గారు అను మన మోడరేటర్ తండ్రి గారి నిమిత్తమును, రైట్ రెవరెండ్ డాక్టర్ పద్మారావు తండ్రి గారు అను మండల అధ్యక్షుల కొరకును, తంటేపూడి జార్జ్ కొన్నేలెస్ తండ్రి గారి యొక్క ఆరోగ్యం కొరకును, వారి ఉత్తమ హృదయముతోనూ నిర్మల మనస్సాక్షితోనూ తమ సేవను జరిగించినట్లు ప్రభువును ప్రార్థించుదము. మన దేశ పరిపాలకుల కొరకును అధికారంలో ఉన్న వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదము. రోగుల కొరకును, బాధపడుచున్న వారి కొరకును, దుఃఖించు వారి కొరకును, మరణించున్న వారి కొరకును ప్రభువును ప్రార్థించుదము. పేదల కొరకును, ఆకలి బాధలు గల వారి కొరకును, తల్లిదండ్రులు లేని వారి కొరకును, వితంతువుల కొరకును, శ్రమలను అనుభవించే వారి కొరకును ప్రభువును ప్రార్థించుదము. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచేవాని శ్రేష్టత్వములను మనము ప్రచురపరచులాగన మన కొరకును, క్రీస్తు నామమును ఒప్పుకొని వారందరి కొరకును ప్రభువును ప్రార్థించుదము. ఈ లోకమందు తనను సేవించి ఇప్పుడు విశ్రాంతి అందున్న తన సేవకులందరితో పాటు నిత్యానంద సంపూర్ణతలోనికి మనం ప్రవేశించలాగన ప్రభువును ప్రార్థించుదము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మౌనతర శ్రేష్టమైన మనకి వందనాలు, స్తోత్రాలు. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క సన్నిధానంలో నేను కొద్ది నిమిషాలు గడపడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామాన్ని ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చినటువంటి దేవుడు, అయ్యా జరిగినటువంటి యొక్క ఆరాధన అంతటిలో కూడా మీరు తోడుగా ఉన్నారని మేము నమ్ముతూ ఉన్నాం. అయ్యా చేరి వచ్చిన బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డలను, యవ్వన బిడ్డలను నేను మీరు దీవించండి. వారి చదువుల్లో, ప్రయాణాల్లో నేను రాకపోకల్లో తోడుగా ఉండండి. ఉద్యోగ ప్రయత్నాల్లో, వివాహ ప్రయత్నాల్లో ఉన్నటువంటి యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రయత్నాలు మీరు సఫలపరచండి. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్త్రీలను, పురుషులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి ఉద్యోగాల్లో తోడుగా ఉండండి. వ్యాపారాల్లో, కూలి పనుల్లో, చేతి పనుల్లో, జీవనోపాధి అంతట్లో కూడా నీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వృద్ధాప్యలో ఉన్నటువంటి బిడ్డలు మీరు దర్శించండి. వారికి చక్కని ఆరోగ్యాలు దయచేయండి. అయ్యా నీ కాపుదల కనుదృష్టి బిడ్డల చుట్టూ కూడా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక మంది జ్వరాలతో, జలుబులతో, దగ్గులతో, రకరకాల బలహీనతలతో బాధపడుతూ ఉన్నారు. బిడ్డలు మీరు దర్శించి లేవనెత్తి సంపూర్ణమైన ఆరోగ్యాలను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నా గర్భఫలాలు లేక బాధపడే బిడ్డలు మీరు దర్శించండి. మరి చక్కని ఆరోగ్యాలు దయచేయండి. చక్కని బహుమానాలను, అయ్యా గర్భఫలాలను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. నన్ను తల్లికి బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యమును దయచేసి నన్ను చక్కని ప్రసవమును, చక్కని బహుమానమును ఆ బిడ్డల జీవితాల్లో మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చండి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. చండి బిడ్డ తల్లులను జ్ఞాపకం చేసుకోండి. వారిని కూడా మీరు ముట్టండి. నా యొక్క ఈ వాతావరణ మార్పుల వల్ల బిడ్డలకు ఎటువంటి బలహీనతలకు గురి కాకుండా నిరంతరము నీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంఘమును దీవించండి. సంఘమును ఇంకను కూడా ఆశీర్వదించి బలపరిచి ప్రతి ఒక్క ఆటంకం, అవరోధం, నేను ప్రతి ఒక్క ఇబ్బందిని, నేను ప్రతి ఒక్క శోధనను కూడా దూరపరిచి మా కుటుంబాల్లో, నేను మా యొక్క సంఘములలో రాబోతున్నటువంటి దినాలలో జరగబోయేటువంటి ప్రతి ఒక్క కార్యక్రమము కూడా నీ నామమునకు మహిమకరంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరుగులాగున మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేరొచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. కమిటీ వారి జ్ఞాపకం చేసుకోండి. నేను వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండి నేను నిరంతరము నీ యొక్క జ్ఞానమును నేను బిడ్డలకు మీరు అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరొకసారి చేరు వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. అయ్యా మమ్మలను, మా కుటుంబాలను, అయ్యా మా జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను, అక్కరను, ప్రతి ఒక్క నేను వేదన అంతటిని కూడా దూరపరిచి సంతోషముతో, సమాధానముతో మరొక ఆదివారం నీ సన్నిధిలో నేను స్తుతించి పర్యంతం నీ కృపా కాపుదల, కనుదృష్టి, సమాధానమును మా అందరికీ కూడా మీరు అనుగ్రహించమని, ఆశీర్వదించమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధ పరచబడును గాక.
నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం అపరాధము క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టులు తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవెన్నావు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన కూడిన మనకును సకల పరిశుద్ధులకును చేరువచ్చిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడు తోడయుండి సదా దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. అందరికి వందనాలు. దయచేసి ఒక్క నిమిషం ఉండండి. వేలం పాటు ఉంది. మన యొక్క దేవాలయంలో పండినటువంటి కూరగాయలు అయిపోయిన తర్వాత పరిశుద్ధ సమ్మక్తంలో పాలు పంపులు పొందే వాళ్ళు ఉండి మిగతా వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు. మిషనవారి పాట 500, మిషనవారి పాట 500, 500, 500 మొత్తం అన్నీ అండి. మొత్తం అన్నీ వంకాయలు, చిక్కుడుకాయలు, టమాటాలు, బీరకాయలు. మిషనవారి పాట 500, మిషనవారి పాట 500. ఒకటోసారి 500 మిషనవారిది. ఒకటోసారి 500, ఒకటోసారి 500, రెండోసారి 500, 500, ఒకటోసారి 500, రెండోసారి 500, 550, 550, 550, 550, ఒకటోసారి 550, రెండోసారి 550, మూడోసారి. అందరికి వందనాలు. పరిశుద్ధ సమభక్తములో పాలు పంపులు పొందే వాళ్ళు ఉండి మిగతా వాళ్ళు మీరు వెళ్ళిపోవచ్చు. చున్నాను నీ పాద సన్నిధి కో రక్షక ఎన్న సత్యము కాని పాపము గని మోపుగా వీపుపై పడి యోన విధి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, అంత మనోహరం. అనేకులమైన మనము ఒక్క రొట్టె, ఒక్క శరీరమై ఉన్నాము. ఎందుకనగా మనమందరము ఆ ఒకే రొట్టెలో పాలు పంపులు పుచ్చుకొనుచున్నాము. నివాస స్థలములలో నేను చాదుని చేయొచ్చు, బలు అర్పించేదను, నేను పాడేదను, ప్రభువును గురించి స్తుతిగానము చేసేదను. దయచేసి సమాధానం అందించడానికి దాసరి బాబు గారు వారి యొక్క కుటుంబం ముందుకు రావాల్సింది. మీరు యోనేసి గారు, సమాధానం మీకు తోడైన ప్రభు తోడైన.
ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఓ పరలోకపు తండ్రి, వాస్తవముగా నీవు పరిశుద్ధుడవు, వాస్తవముగా స్తోత్రార్హుడవు. మానవులేలా నీకున్న మహాప్రేమను బట్టి మా విమోచనము కొరకు నీవొక్కడే కుమారుడైన యేసు క్రీస్తు మా స్వభావమును దాల్చి శిలువ మీద మరణము పొందినట్లు ఆయన అర్పించితివి కదా. దాని మీద ఒక్కమారి ఆయన అర్పించిన తన ఒక్కటి అర్పణ వల్ల సర్వలోక పాపముల నిమిత్తము నిండును సంపూర్ణమును చాలినదైన బలియు అర్పణయు ప్రాయశ్చిత్తమును చేసి తన మిక్కిలి విలువగల మరణమును గురించి శాశ్వత స్మరణను చేయుచుండ నియమించి తాను తిరిగి వచ్చే వరకు దాన్ని జరుపుచుండవలనని తన పరిశుద్ధ సువార్త యందు మనకు ఆజ్ఞాపించింది. తన అప్పగింపడిన రాత్రి యందు రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి శిష్యులకిచ్చి తీసుకొని తినుడి, ఇది మీ కొరగి పడుచున్న నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మటానికి గిన్నెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలోది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్న క్రొత్త నిబంధన యొక్క నా రక్తం, ఇది మీరు త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. ఆమేన్. ప్రభువా, నీ మరణము స్మరించున్నాం, నీ పునరుద్ధానమును ఒప్పుకొనుచున్నాం, నీ రెండవ రాకడ కొరకు ఎదురు చూచున్నాము. క్రీస్తు నీకు మహిమ కలుగునుగాక. ఆమేన్. కనికరముల తండ్రి, మేము విరుచు రొట్టె క్రీస్తు శరీరంలో పాలు పంచుకున్నటై ఉండునట్లును, మేము దీవించు పాత్ర క్రీస్తు రక్తములో పాలు పంచుకున్నటై ఉండునట్లును, మమ్మను రొట్టె ద్రాక్షారసముని ఈవులను నీ పరిశుద్ధాత్మ చేత పరిశుద్ధపరచమని నేను బహువినయముతో బతిమాలుకొనుచున్నాం. ఆయనతో ఐక్యపడి ఏక విశ్వాసం గలవారమై ఉండునట్లును, శిరస్సయ్యుండు మా ప్రభు అయిన క్రీస్తునందు అన్నింటిలో ఎదుగునట్లును అనుగ్రహించము. సర్వశక్తి గల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ ఐక్యమునందు నీకు సమస్త ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగయుగములో కలుగునుగాక. ఆమేన్. కనికరములో ప్రభువా, మేము మా స్వనీతిని గాక నానా విధములైన నీ గొప్ప కనికరములే నమ్ముకొని నీ బల్ల యొద్దకు రాతగించితిమి. నీ పళ్ళ కింద పడి ఉన్న మొక్కలు ఏరుకున్నంత యోగ్యత గలవారము కాము కానీ నీవెప్పుడును కనికరించి లక్షణము కలిగి మార్పు లేని ప్రభుడవే ఉన్నావు. కాబట్టి కృపగల ప్రభువా, మా పాపపు శరీరాత్మలు నీ ప్రియా కుమారుడైన యేసుక్రీస్తు యొక్క మూల్యమైన శరీర రక్తముల చేత శుద్ధి చేయబడినట్లును, మేము ఆయనలోను ఆయన మాలోను ఎల్లప్పుడూ నివసించినట్లును తగిన రీతిగా ఆయన శరీరము తినుటకును ఆయన రక్తము త్రాగుటకును మాకు కృపను అనుగ్రహించము. ఆమేన్. మనము విరుచు రొట్టె క్రీస్తు శరీరములో పాలు పంచుకున్నట్టయే దేవుని జనులకే దేవుని పదార్థములు. ప్రభు వల్ల సిద్ధముగా ఉన్నది, సిద్ధపడిన వారు ముందుకొచ్చి మోకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. మానుయేలు రక్తము ఇంపైనయుటకు ఓ పాపియందు ముందుము పాపంబు పోవును. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నాకుగా ఆయోటముంగి దొంగయు హాశుద్ధుడాయేను. నేనాటి పాపినిప్పుడు నేనందు మోన్గుదు. యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా శ్రీ యేసు రక్తమెప్పుడు స్రవించు నా
పాపమాటిదే నిర్మూలమౌటకు రక్షించు గొర్రె పిల్లని రక్తంబె చాలును యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా నానాదు రక్తమందున నేనామియుండినా నా దేవుని నిండు ప్రేమ నేనిందు చూచెదా యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా నాయుష్కాలమంతటా నా శాంత సంపదే నా క్రీస్తు యొక్క రోమునన్ నాగానమిదియే యేసుండు నాకు మారుగా ఆ సిల్వ జావగా యేసు రక్తమెప్పుడు శ్రమించు నాకుగా అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకీ మరణమనేను చెప్పరాని దుఃఖముతో తప్పదు నాకీ మరణమనేను అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో అప్పగింపబడిన రాత్రి చెప్పసాగే శిష్యులతో రొట్టె విరచి ప్రార్థించి నిట్టూర్పు విడచి ఇది నా దేహం
లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మమ్మను కనికరించుము. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల మమ్మను కనికరింపు. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నీ సమాధానము మాకు దయచేయము. ఆమేన్. క్రీస్తు యొక్క శరీర రక్తములను సంస్కారమును ఇప్పుడు విశ్వాసముతో పుచ్చుకున్న మనము మన ప్రభు అయిన దేవునికి కృతజ్ఞత స్తోత్రములు చెల్లించుదాం. అందరూ కలిసి చెబుదాం. ఆమేన్. మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమును మించిన దేవుని సమాధానం మీకు తోడయుండి దేవుని గూర్చినట్టు ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చినట్టు తెలివి అందును ప్రేమ అందును మీ హృదయములను మనస్సులను కాపాడునుగాక. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు అయిన సర్వశక్తిగల దేవుని దీవెన మీకు కలిగి ఎల్లప్పుడూ మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించునుగాక. మనందరం లేచి నిలబడి ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 125వ కీర్తన నీ సమాధానము దాసునికి ఇప్పుడు అనేటువంటి కీర్తన పాడుకుంటూ మనకు ఆ యొక్క ఆరాధనను ముగించుకుందాం. కలుగునా